వెంకటేశ్వరరావు గారికి, కోఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కంకేష్ గారికి, పాల్వంచ టౌన్ ప్రెసిడెంట్ రాజుగౌడ్ గారికి, మండల అధ్యక్షులు శ్రీరామూర్తి గారికి, విశ్వనాథన్ గారికి, ఎక్స్ ఎంపీపీ సరస్వతి గారికి, పాల్వంచ టౌన్ ప్రెసిడెంట్ మంజుల గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, పార్టీ సీనియర్ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మనం వచ్చే నెల కేటీఆర్ గారు మనందరం స్ట్రాంగ్గా ఉన్నాము. మన ఎమ్మెల్యే సీటు దగ్గర దాకా వచ్చి ఓడిపోయినా కానీ మనం అందరం బీఆర్ఎస్ తోనే ఉన్నాం. బీఆర్ఎస్ శ్రేణులు అందరం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, అదే విధంగా కార్యకర్తలు అందరూ కూడా పార్టీతోనే ఉన్నామని చెప్పుకోవడానికి మనం అందరం కూడా ఇట్లాంటి సమావేశాన్ని మనం అందరం దీన్నే మనం మంచిగా మనకు ఉపయోగపడేలా మలుచుకొని మేమందరం పార్టీతో ఉన్నామని చెప్పేసి అందరూ కూడా సమావేశాల్లో పాల్గొనాలి. అంతేకాకుండా పార్టీ ఏదైనా పిలుపునిచ్చినప్పుడు పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, సామాన్య కార్యకర్త దగ్గర నుండి నాయకులు అందరూ కూడా పార్టీ కోసం మాత్రమే కష్టపడాలి, పార్టీతోనే ఉండాలి అందరూ కూడా. ఎందుకంటే పార్టీ 10 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనం ఎన్నో లాభాలు పొందాం పార్టీ నుండి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సామాజిక వర్గం కూడా లాభాలు పొందింది. అంతేకాకుండా చాలా మంది చాలా వర్క్స్ కూడా చేసుకున్నారు. సరే, ఏది చేసుకోకపోయినా కానీ మనం లాస్ట్ మనం చేసింది ఏంటంటే 10 సంవత్సరాలలో గవర్నమెంట్ ఆఫీసర్లు కావచ్చు, లేదంటే మన దగ్గర ఉన్న జిల్లాలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ పేరు చెప్పుకొని మనమైతే మనకు కావాల్సిన పని మన ఏరియాలో డెవలప్మెంట్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మన ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం జనాల్లోకి తీసుకెళ్లి ప్రజలందరినీ మొబిలైజ్ చేసి అందరినీ కూడా ఇంకా ఎక్కువ ఈ సమావేశాల్లో పాల్గొనేటట్టు చేయాలి. అంతేకాకుండా 10వ తారీఖు 11వ తారీఖు కేటీఆర్ గారు వస్తున్న సందర్భంగా మన నియోజకవర్గం నుంచి మెయిన్ గా మన పాల్వంచ పట్టణం నుండి, మండలాల నుండి కూడా అనేక మంది కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తల్ని తరలించే విధంగా మనం అందరం కూడా ముందుకు మనం తీసుకోపోవాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.